మారిన మారని దేవుడు, మారని దేవుడు మన యేసుడు. ఆ ఆ చెప్పడం పడుతు దేవుని కనపరుద్దాం. హల్లెలూయా. ఎవరు మౌనం ఉండదు దయచేసి సంతోషముతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. మనసు పూర్తిగా హృదయమారా దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు, మారని దేవుడు మన యేసుడు. ఆ దేవుడు, ఒక రూపమైన దేవుడు, ఒక ప్రేమ కలిగిన దేవుడు. అలాగే మన జీవితాన్ని కూడా సంతోషమయముతో మార్చగలిగిన దేవుడు, సంతోషముగా ఆనందముగా వెలుగుమయముగా తీర్చగలిగిన దేవుడు ఆయన మాత్రమేనండి. ఆయనలోని జీవము, ఆయనలోని బ్రతుకు, ఆయనలోని వెలుగు, ఆయనలోని రక్షణ. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్నారు రూపము, నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్నారు రూపము. మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు మన యేసుడు. తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు, మారని దేవుడు మన యేసుడు. ఆ లోకములో మనకు దారి తెలియని లోకములో
దేవాది దేవుడు మార్గాన్ని చూపించున్నారు కదా. సూర్యచంద్రులు గతించును, భూమి ఆకాశములు నశించును, మారని దేవుడు, మార్పు లేని దేవుడు మన యేసయ్య. నీతి న్యాయం కలిగిన దేవుడు, నిశ్చలమైన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, దేవాది దేవుడు మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు మన అందరం హుషారుగా ఉద్యమగా చప్పడి ముడుగు దేవుని కనపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఒకే ప్రేమ చూపించే దేవుడు, దయాదాక్షిణ్యత కలిగిన దేవుడు. అలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరండి. ఆయన మాత్రమే సహాయం చేసే దేవుడు, ఆయన మాత్రమే ప్రేమించే దేవుడు, ఆయన మాత్రమే క్షమించే దేవుడు, ఆయన మాత్రమే మేలు చేసే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు మనల్ని. అందరూ కూడా చప్పట్లతో దేవుని ఆరాధిద్దాం, గణపడతాం, మహిమపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. యేసు రక్తముకే జయము. హల్లెలూయా 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 హల్లెలూయా. వెరీ యేసు రక్తం, పరిశుద్ధ రక్తం, పవిత్ర రక్తం, క్రీస్తు రక్తం, కలువ రక్తం, సిలువ రక్తం, పరిశుద్ధ రక్తం, యేసు రక్తం, క్రీస్తు రక్తం, కలువ రక్తం, సిలువ రక్తం, పరిశుద్ధ రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. యేసు రక్తముకే జయము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం ఇచ్చారని ప్రార్థించేద్దాం. దయచేసి అందరూ కూడా మోకరిద్దామండి. ఇక రాత్రికాల సంబంధం కూటమును దీవించమని ఆస్వాదించమని అందరూ కూడా ఒక్కసారి ఎలుగైతే కీర్తన పాడిన అమ్మగారిని దీవించా. ఇదిగో ఇక్కడ సంఘాన్ని బలపరిచాను ప్రభా. ప్రభుదేవ గారిని, వారి ఫ్యామిలీని, అలాగని ఇక్కడ సంఘస్థులను, ఇరువురు వారిని ఇక్కడ కూటములను దీవించనని ఆస్వాదించమని ఒక చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా. యేసయ్యా నీ పాదములకు వేలాది కోట్లాది స్తోత్రమని ఒక చిన్న ప్రార్థన చేయండి. అందరూ కూడా మరి కూటానికి రేపు ఆఖరి కూటం వరకు కూడా ఘనంగా జరిగించమని, కావలసిన సమస్త ఏర్పాట్లు సమృద్ధిగా మీరే సిద్ధపరిచినానని ఒక చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ శక్తి రోక్షణ సహాయం తెచ్చి, కృప తెచ్చి, బలం తెచ్చి, శక్తి తెచ్చి రాత్రి కాలం ముందు కూటము దీవించి ఆస్వాదించము. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలను గణపరిచి బలపరిచి సహాయం తెచ్చము. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? ఒకసారి అందరూ బాగుండి గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినగా ఆమేన్. మరి గత రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా యేసు వారు ఈ కూటములు ఎంతో ఘనంగా సంతోషకరం జరిగిస్తున్నందుకు దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు చెందునుగాక. ఆమేన్. చిన్న వాక్యం చివరిసారిగా ధ్యానం చదివి రాత్రి కాల సమయందు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన సప్తఋషి నక్షత్రమును, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారి చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొరలచేవాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశనం తెప్పించగా దుర్గములు పాడగును. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని కొద్దిగా ధ్యానం చేసుకుందాం.
యేసుక్రీస్తు వారి గురించి ఈ భూప్రపంచంలో తెలియని వారు అంటూ లేనే లేరు. యేసుక్రీస్తు వారి గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా చాలా విషయాలు చాలామంది తెలుసుకుంటా ఉన్నారు. తెలుసుకున్న వారి పక్షంగా ఎందుకు మీరు ప్రభువుని తెలుసుకున్నారు, యేసు ప్రభు వారిని ఎందుకు విశ్వసించారు అని అడిగినప్పుడు వచ్చే మంచి సమాధానం ఏంటంటే, నా జీవితాన్ని ఆయన మార్చారండి. ఎలాంటి జీవితం నుంచి అలాంటి జీవితంలో మార్చారంటే, చీకటి జీవితం నుంచి వెలుగు జీవితంగా మార్చాడు. అదే ఈ రోజున చాలామంది చెప్తున్న మంచి సాక్ష్యం, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ మీరందరికీ కూడా యేసు ప్రభు చీకటి బ్రతుకు నుంచి వెలుగుగా మార్చారా? మారిస్తే చప్పలు కొట్టి హల్లెలూయా అందాం. యేసు రక్తమునకే జయం. ఆయన మార్పు చేయవాడు, చీకటిని వెలుగుగా చేయవాడు ఆయనే. ఈ రోజుల్లో చీకటి పోగొట్టి వెలుగుని చేయటం అంటే మాటలు కాదు, అది ఏదో లైట్లు వెలిగించినట్టు కాదు. బ్రతుకులో జీవితంలో వచ్చే చీకటి అంధకారాలు ఏమిటి? దురాలోచన, జారత్వం, అపిత్రత, కామకత్వం, విగ్రహార్థన, అభిచారము, దేశాలు, కలహాలు, మత్సరాలు, క్రోధం, కచ్చులు, భేదములు, విమతములు, అసులు, మత్తతులు, అల్లరిది కూడా ఆటపాట్లు, ఇవన్నీ కూడా మనిషిని చీకటిలో తోసేసి చీకటిలో అంధకారంలో పడేసి చంపేస్తున్నాయి, నశిమ చేస్తున్నాయి. అలాంటి చీకటిలోంచి బయటికి తీసుకురాగలిగిన వారు ఎవరున్నారు అని అంటే ఎవరు లేరు, ఎవరి వల్ల కాదు కూడా. ఎందుకనంటే ఇక దాంట్లో ఉన్నవాడిని ఎవరైనా అయ్యా బాబు నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు ఈ చీకటిలో ఉన్న ఈ బాధలో ఉన్న బయటికి రా అని చెప్పినా కానీ వినేవారు లేరు. మాకు తెలిసి వెళ్ళవయ్యా, నువ్వు చెప్పేది ఏంటి మాకనే స్థితుల్లో ఈ రోజుల్లో ఉన్నారు. కానీ ఖచ్చితంగా యేసువారు అయితే ఆ చీకటిలో ఉన్నవాడు, నువ్వు చీకటిలో ఉన్నావు, నువ్వు అంధకారంలో ఉన్నావు, నశించిపోతావు, నీకు అర్థమవుతుందా అని ఆ ప్రభువారు మాట్లాడితే ఖచ్చితంగా దాంట్లోంచి బయటకు వస్తున్నాడు. అలా రాబడిన వారికి దేవుడు మంచి మార్పును కలుగు చేస్తున్నాడు. అందుకని ఈ రోజున యేసు ప్రభువారు ప్రతి ఒక్కరు కావాల్సి వచ్చాడు. ఎందుకంటే ఆయన చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన సప్తఋషి నక్షత్రమును, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయంగా మార్చువాడు. ఇక్కడ ఉన్న మీరందరికీ కూడా ఒకప్పుడు మనందరం కూడా కారు చీకటిలో ఉన్నవారు. అంటే ఇక మనకి ఏమీ తెలియదు, ఏమిటి ఇక మన బతికేంటి, మన జీవితాలు ఏంటి, ఇంతేనా అనే కారు చీకటిలో ఉన్న స్థితిలో నుంచి యేసు వారు ఎక్కడ తీసుకొచ్చాడంట? వెలుగులోనికి జీవంగా మార్చాడు. హల్లెలూయా. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు. హల్లెలూయా. సప్త ఋషి నక్షత్రాలు, మృగశీర్ష నక్షత్రాలు, ఇవి చాలా బలమైనటువంటి నక్షత్రాలు. కానీ ఇవి కూడా ఒక టైంలో కారు చీకటి అయిపోతాయి. లోకంలో చూస్తే చూడండి, అలాగనే బలమైన వాళ్ళు కూడా, గొప్పగా బతికిన వాళ్ళు కూడా ఒక్కో సమయంలో వాళ్ళ స్థితులు మారిపోతూ ఉంటాయి. వాళ్ళ స్థితులు చీకటి అంధకారం అయిపోతూ ఉన్నాయి. ఏమీ కనబడని స్థితి, దుర్భరమైన స్థితిలో బతికే వాళ్ళుగా ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. చరిత్రలో పొద్దున్న లేస్తే ఎక్కడ కథల్లో కూడా ఉండటమే కాకుండా మనుషులను కూడా మనం చూస్తాం. వీళ్ళు ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళండి, వీళ్ళు ఒకప్పుడు బాగా వెలిగిన వాళ్ళండి, ఇప్పుడు ఇలాగ అయిపోయారండి. మరి అలాంటి వాళ్ళకి మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? అదే అంటున్నాడు, సప్తర్షి వృక్షంలాగా, ఆ సప్తర్షి నక్షత్రంలాగా, మృగశీర్ష నక్షత్రంలాగా నువ్వు ఉన్నా కూడా, ఒకవేళ ఉండి అట్లు నువ్వు ఒకవేళ చీకటి అయిపోయినా కానీ అసలు వాటన్నిటిని సృష్టించిన వాడు దేవుడే. కాబట్టి అలాంటి చీకటి పోగొట్టేసి మళ్ళా ఉదయింపజేసే దేవుడు. హల్లెలూయా. అంటే బాగా బతికి మన కష్టాల్లో బాధల్లో పడిపోయినప్పుడు ఇక మన పరిస్థితి ఏంటనుకుంటే, సృష్టికర్త అసలు నిన్ను సృష్టించింది ఎవరు అది తెలుసుకుంటే. ఎందుకంటే ఆ పైన ఉంది కదా, అక్కడే ఉంది కదా, ఏమనంటే ఆ సప్తర్షి వృక్షములను, ఆ నక్షత్రమును, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు ఎవరంటే దేవుడు. ఎంత గొప్పవాడైనా, ఎంత బాగా ఎలిగేవారైనా, ఎంత పేదవాడినైనా సృష్టించింది ఎవరైనంటే యేసు ప్రభువారే. నమ్మిన ఉండి చప్పలు కొట్టి హల్లెలూయా అందాం. అది తెలుసుకున్నప్పుడు మన సృష్టికర్త దేవుడు, మన సృష్టికర్త యెహోవా, మన సృష్టికర్త యేసువారు, ఆయనే మనం సృష్టించాడు అని ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా, ఎంత తక్కువ వాడైనా సరే తెలుసుకున్నప్పుడే వాడిలో ఉన్న చీకటి పోయి వెలుగుగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా యేసువారు మార్పు చెందింపజేసే దేవుడు. ఎలాంటి మార్పు?
వృక్షశాస్త్రాన్ని జంతుశాస్త్రంగా మార్చేయగలడు, జంతుశాస్త్రాన్ని వృక్షశాస్త్రంగా కూడా మార్చేయగలడు. హల్లెలూయా. తెలుసా మీకు బైబిల్ ఒక చోట చేసాడు యేసువారు? ఎక్కడ? మోషేకి కర్ర ఇచ్చాడు. కర్ర అంటే ఎక్కడి నుంచి వచ్చింది? వృక్షం నుంచి వచ్చింది, చెట్లు నుంచి వచ్చింది. చెట్టు శాస్త్రం అది. కర్రనిచ్చి ఏమన్నాడు? కర్ర కింద పడేయి అన్నాడు. చెట్టుని కింద పడేయగానే కర్రే అది. కానీ అది ఏమైందండి? జంతువు అయిందంటే పాము అయిపోయింది. పాము అయిపోయిందంటే ఏంటి? జంతు శాస్త్రం అయిపోయింది. మళ్ళీ ఆ కర్రను పట్టుకో అంటే ఆ పాము తోకను పట్టుకోమన్నాడు. కర్ర పాము అయిపోతే పాము తోక పట్టుకోమంటే పాము తోక పట్టుకోగానే ఏమైంది? అది మళ్ళీ కర్ర అయిపోయింది. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు మోషే గారి దగ్గర కాబట్టి మోషే గారి చేతిలో ఏమైందండి? జంతు శాస్త్రం వృక్షశాస్త్రం అయింది, వృక్షశాస్త్రం జంతు శాస్త్రం అయింది. అలాగే ఏదైనా మార్చగలడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నా బ్రతుకు మారద్దా, నా జీవితం మారద్దా? పట్టుకో, యేసయ్యను పట్టుకో, యేసువారిని నమ్ము. ఖచ్చితంగా ఆయన్ని బ్రతుకును మార్చే దేవుడు. చూడండి, అసలు అది అవుతుందా? అది సాధ్యమా? కర్ర, మీరు ఎవరైనా కర్రను పట్టుకోండి, మామూలుగా అవుతుందే. అది దేవుడు ఉంటే, దేవుడు కృప ఉంటే ఖచ్చితంగా ఆయన సమస్తము సాధ్యపరిచే దేవుడు. పట్టుకో అన్నాడు. కర్రను పట్టుకోండి, అది ఏమైంది? పాము అయింది. అలాగనే పామును పట్టుకోనంటే మళ్ళీ అది ఏమైపోయింది? కర్ర అయిపోయింది. జంతుశాస్త్రం వృక్షశాస్త్రం అయింది, వృక్షశాస్త్రం అసలు మారుతాయా? కర్ర పాముగా మారద్దా? పాము కర్రగా మారుతుందా? ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయంకి వస్తే ప్రారంభించడం ఒకసారి చదవండి, బాగా అర్థమైంది మనకి. ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభించడం. ఆది యందు దేవుడు భూమిని ఆకాశం సృజించాడు. భూమి నిరాకారంగాను. భూమి ఎలా ఉందంట? నిరాకారం. ఆకారం లేదు. తర్వాత చూద్దరు కానిలేండి. ఏంటిది? మొన్న ఒక అయ్యగారు వచ్చాడు. అయ్యగారు మా విశ్వాసం కూర్చోరు, అయ్యగారు లేచి వెళ్ళిపోతున్నాడు. అయ్యి చూస్తాడు దెబ్బడి సౌండ్ చేస్తాడు అన్నాడు. మరి ఎందుకు చేస్తాడు? మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం పరిచయం చేస్తే ఏమంటాడు? ఏం జరిగింది చూడండి. భూమి నిరాకారంగా ఉంది. ఎలా ఉందయ్యా? భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. మరి ఇప్పుడు భూమి శూన్యంగా ఉందా? ఇప్పుడు భూమి శూన్యంగా ఉందా? ఆకారం లేనట్టుగా ఉందా? భూమి ఎలాగ ఉందంటే గుండ్రంగా ఉంది భూమి. అలాగనే ఈ భూమి ఇప్పుడు శూన్యమా? కాదు. ఈ భూమి ఇప్పుడు ఫలాలనిచ్చే భూమి అయింది. ఇది ఎవరు చేశారు? అది ఆదికాండం 2వ అధ్యాయం ఉంటుంది అనమాట. ఈ భూమి మీద ఆయన వర్షమును కురిపించగా ఈ భూమి ఫలించింది అని రాయబడింది. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయా జాతుల ప్రకారం మొక్కలనైనా మొలిపింప చేశాడు. హల్లెలూయా. అంటే భూమి శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉన్నది. అలాగే మన బతుకుడు కూడా ఒక్కొక్కప్పుడు నిరాకారం అయిపోద్ది. ఆకారం ఉన్నది మనకి. ఇక మనకు ఆకారం లేదు. మన బతుకులు ఇంతే. ఒక ఆకారం ఉంది. యేసువారిలో కూర్చొని మనకు ఒక ఆకారం ఉంది. అసలు తీరు తెన్ను లేని స్థితిలో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు యేసువారు అయితే ఏం చేశాడంటే మనకి ఒక ఆకారం ఇచ్చాడు. యేసువారి దగ్గర రావటం వల్ల. హల్లెలూయా. అదే మార్పు, దేవుడిచ్చిన మార్పులవి. అందుకని అన్నాడు ఇక్కడ, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మరి యేసువారి దగ్గరికి వచ్చినప్పుడు మనందరికి ఇక్కడ శూన్య స్థితి, ఏమీ కనబడని స్థితి. ఇప్పుడు పైకి చూసుకున్న ఆకాశం అంతా శూన్యంగా కనబడదు. అలా కనబడింది ఒకప్పుడు మన ప్రభువులోకి రాకముందు. యేసువారి దగ్గరికి ఎప్పుడైతే వచ్చామో ఇప్పుడు శూన్యం ఏమైందండి? చక్కని ఆకారం కనబడింది. హల్లెలూయా. భూమిని ఆయన ఆకారంగా తయారు చేశాడు. మనల్ని ఎందుకు తయారు చేయలేడండి? అందుకంటున్నాడు. ఏమంటున్నాడు మళ్ళా? నెక్స్ట్ చదవండి. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి ఎక్కడ ఉందంటే అగాధ జలముల పైన కమ్మి ఉంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందంటే చీకటి. అక్కడంతా చీకటి, వెలుగు లేదు. వెలుగు లేదు, అంతా చీకటే. ప్రభు ఏమంటున్నాడు? చీకటి పోవాలి, వెలుగు రావాలి. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే చీకటి పోయి వెలుగు కలగన చీకటిని వెలుగుని వేరు చేశాడు. మళ్ళీ చీకటిలో వెలుగు కలిగి చేశాడు. మళ్ళీ చీకటిని వెలుగుని వేరు చేశాడు. ఎలాగిది? భూమి తిరుగుతూ ఉంటుంది. ఒక పక్కన ఏమొస్తుందండి? చీకటి వస్తుంది. ఒక పక్కనేమో వెలుగు వస్తూ ఉంది. రెండింటిని వేరుపరిచాడు. ఎలా మార్చేశాడండి? హల్లెలూయా. రాత్రిని పగలను కూడా ఆయన తయారు చేశాడు. అంటే ఆయన ఎంత మార్పు చేశాడు నేను సృష్టి అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇలాగ మనం గమనిస్తే యేసు ప్రభువారు మార్పు చెందింపచేసే దేవుడు, మన జీవితాలు మార్చే దేవుడు. హల్లెలూయా. ఈ చేంజింగ్ ఎక్కడ జరగదు, ఎక్కడ జరిగేది కాదు.
ఇక ఇంతే బ్రతుకు, ఇలాగే ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా అలాగే ఉండిపోయే స్థితులు, అలాగే ఉండేటువంటి బ్రతుకులు లోకంలో ఎన్నో ఉన్నాయి. కానీ మన యేసు అయితే మన జీవితాన్ని ఖచ్చితంగా ఆయన మార్చి ఒక మహిమకరంగా నిలబెడుతున్న గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నేను ఒకప్పుడు బాగా బతికానండి, నేను ఒకప్పుడు ఇలాగున్నానండి, అలాగున్నా, కానీ ఇప్పుడు అయిపోయిందండి నా బతుకు, ఇక నన్ను ఎవడో మార్చలేడని బాధపడుతున్నావా? ఖచ్చితంగా యేసు ప్రతి ఒక్కరిని మార్పు చెందించేసి ఒక మహిమకరంగా నిలబెట్టే గొప్ప దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఇది నమ్మిన నుండి చప్పలు కొట్టి హల్లెలూయా అనండి. హల్లెలూయా. యేసు రక్తమునకే. అదే కీర్తన గ్రంథం 90:3 చూద్దాం. కీర్తన గ్రంథము 90:3 యేసు వారు ఎలా మారుస్తాడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. యేసుప్రభు వారు ఏం చేయగలడండి? మనిషిని మనిషిగా ఉంచగలడు, మళ్ళీ మనిషిని మంటిగా కూడా. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి? ఆడికండ, ఈడికండ, ఆ జంతువు కండ తీసుకొచ్చి ఏమన్నా కండలు పెట్టాడు మనకి. మరి కండలు ఎక్కడే? మనకున్న కండలన్నీ ఎక్కడేండి? ఎముకలన్నీ ఎక్కడేండి? నరాలన్నీ ఎక్కడేండి? మంటిలో నుంచి వచ్చింది. హల్లెలూయా. అసలు మన్ను ఎలా ఉంటుందండి? మన్ను ఏమన్నా మాంసం మన్ను తినగలవా? మన్ను ఏమన్నా ఎముకలు ఉన్నాయా? మన్నుని తీసుకొచ్చి మంటిని మనిషిగా తయారు చేసాడు, ఎలా మార్చేసాడండి. హల్లెలూయా. అలాగనే ఒకప్పుడు మన జీవితాలు కూడా మనిషిగా లేని జీవితాలు మనవి, మంటిలో కలిసిపోయే స్థితిలో. అలాంటి స్థితిని కూడా దేవుడు ఏం చేశాడు? మనిషిగా మార్చుని కూర్చోబెట్టాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సౌలు అని అంటాడు, ఒక ఆయన ఉంటాడు. ఈయన అసలు మనిషే కానీ మనిషి కాదు. అందరూ అంటారు, కొంతమంది అంటారు వీడికి కోపం వచ్చిందంటే మనిషి కాదు అని అంటారు. విషయం అంటే దాని అర్థం ఏంటి? ఇక మనిషే కానీ మనిషి కానే కాడు. మరి ఎవడు మారుతాడండి అలాంటి వాళ్ళని? ఆయన దేవుడు మాత్రమే మార్చగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, నర్రాన్ని సృష్టించిన వాడు ఆయన కాబట్టి ఆయనే మార్చగలడు, ఇంకెవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదు. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించిందిగో కొత్తవైన. హల్లెలూయా. అంటే పాతది నా చీకటిని తీసివేసి ఆ మంటి బతుకు, మన్ను బతుకు, ఆ బ్రతుకుని తీసివేసి మహిమైశ్వరంగా నిలబెట్టి ఒక మనిషిగా నిలబెట్టే గొప్ప దేవుడు ఆయన మాత్రమే. మంటిలో నుంచి మనిషిని తయారు చేశాడు. ఎంత చక్కగా తయారు చేశాడు అండ్ యేసు గారు, ఎంత చక్కగా. ఎక్కడి నుంచి వచ్చాం మనం? మంటిలో నుంచి మనిషిగా మార్చాడు, మంటిని మనిషిగా మార్చాడు. ఎంత అద్భుతం ఉండేది. అలాగే నేను అంటున్నాడు కదా, మీరు కనుక నా మాట వినకపోతే మనిషిని మళ్ళీ మట్టిగా కూడా చేస్తాను, మార్చేస్తాను అన్నాడు. ఆయన లేదు. ఆయన ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కూడా ఏదైనా మార్చగలడు. అక్కడ ఆదాము గారిని మట్టి నుంచి మనిషిగా మార్చి కూర్చోబెట్టాడు, మనిషిగా తయారు చేసి కూర్చోబెట్టాడు. అలాగే ఇక్కడే ఉన్నాడు. దావీదు దగ్గరికి వచ్చారు కల్లా, నేను మళ్ళా ఆ మనిషిని మంటికి మార్చేస్తా. ఆయనకి అసాధ్యమైంది ఏది, ఎలాగైనా ఆయన చేయగలడు. హల్లెలూయా. అందుకని ఆయన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలాగుండాలంట? దీన మనస్కులైనడు. హల్లెలూయా. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నాడు. అప్పుడు మనిషిని మనిషిగా నేను తీర్చిదిద్దాడు. మంటిగా ఉన్న నీ జీవితాన్ని కూడా మనిషిగా బ్రతికం చేస్తాడు. మనిషిగా లేవా, జంతువుగానో లేకపోతే ఇంకో రంగం బతుకుతున్నావా, అలాంటి నీ జీవితాన్ని, అంటే మనిషిగా ఉండి కూడా జంతువులో ప్రవర్తించే వాళ్ళు లేరా, ఉన్నారు. అలాంటి వారిని కూడా మనిషిగా తీర్చిదిద్దే గొప్ప దేవుడు, మార్చే దేవుడు ఆయన మాత్రమే. మారుమయ్య ఓ మనిషి, మారుమయ్యా, మారు మనసు పొందుటకు మారుమయ్యా, మారుమయ్యా, మారు మనసు పొందుటకు మారుమయ్యా, దేవుని కుమారునాథ్ మారుమయ్యా, వాకిలి తట్టుచునుండి కుమారున. మీరెవరన్నా జీవితాలు మార్చుకోగలరా? మీ వల్ల అవుద్దా? మన వల్ల అయిదా? మైకేల్ జాక్సన్ గారు మార్చుకున్నాడు. తనకు బయట పైన ఉంటుంది చర్మాన్ని మార్చేసుకున్నాడు. నల్లని చర్మం మొత్తం పీకి చేసుకుని తెల్లని చర్మం వేసుకున్నాడు. డబ్బు బాగున్నాయి కాబట్టి. ఈ డాక్టర్లు చదువుతూ ఉంటారు కదా, డాక్టర్లు చదివే సైంటిస్టులు, ఈ డాక్టర్లు అందరూ కూడా అన్ని చదువుల కంటే, గుండె డాక్టర్ కంటే కూడా, అంటే బ్రెయిన్ డాక్టర్ కంటే కూడా, నరాల డాక్టర్ కంటే కూడా, అన్ని డాక్టర్ల కంటే, అన్ని చదువుల కంటే కూడా ఈ కాస్మెటిక్స్ సంబంధించినంటే ముక్కుని వంకర సరిగి చేయటం, కన్నుని మెల్ల కన్ను సరి చేయటం, అలాగే తోలు తీసేసి మళ్ళీ ఇంకో తోలు వేయటం,
ఇలాంటి సర్జరీ చేసే వాళ్ళ కాస్ట్ వీళ్ళకి మాత్రం బాగా హై వాల్యూ అంటాడు. వీళ్ళకి రావు కేసులు, వస్తే మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటారంట. కమల అంటది, అసలు అది చాలా కాస్ట్లీ చదువు డాడీ, చదవటం ఏమో ఈజీగానే ఉంటుంది, కానీ అది చేయించుకునే సర్జరీ మాత్రం చాలా కాస్ట్తో కూడుకున్నది. ఎందుకంటే అందానికి సంబంధించింది కదా అది. ముక్కు ఇట్ట వంకర తిరిగింది. సహోదరి శ్రీదేవి తెలుసా మీకు? అంటే మన ఇంటి దగ్గర సహోదరి కాదు, సినిమాల్లో ఉన్నటువంటి శ్రీదేవి గారు. ఆ ముక్కు ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత బండ ముక్కు, లాస్ట్గా కోటి ఎర్లాగా తయారైంది. ఎందుకని? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అలాగనే ఈయన గారు ఏం చేశారు, ప్లాస్టిక్ సర్జరీ అని పేరు, కానీ ప్లాస్టిక్ ఏం మెట్టరు. ఏం తొడలోది ఏం ఎక్కడో చోట తీసి కన్నం తీసి ఇక్కడ తయారు చేసి పెడతారనమాట. దాన్ని అలా సెర్చ్ చేస్తారనమాట. అది చేయటం చాలా గ్రేటెస్ట్. అది ఒక అందాన్ని తయారు చేస్తారు. అలాగే మైకేల్ జాక్సన్ ఏం చేసే, డబ్బు ఉంది కదా, బాగా డబ్బు ఎక్కువ పెట్టేసి చర్మం మొత్తం పీకేసేసి తెల్ల చర్మం వేయించేసుకున్నాడు, మార్చేసుకున్నాడు. కానీ ఎక్కువ కాలం బతికాడా? ఎందుకని? దేవుడిచ్చిన చర్మం వేరు, ఈయన చర్మం వేరు. ఈ మధ్య ఏదో ఒక లైటనింగ్ క్రీమ్ అని ఏదో వచ్చిందంట. అది ఏదో క్రీమ్ అంట, సన్ లైటింగ్ ఏదో అంట, స్క్రీన్ లైటా అది రాసేస్తున్నారు నల్లోడు కూడా. నేను ఒకసారి బేరం అన్న ఒక ఆయన చూసి నాకు పోయి వేసింది ఏంటంటే, ఎంత నల్లగా ఉండేవాడు ఒకేసారి తెల్లగా వచ్చాడు. ఏందయ్యా నువ్వు ఎవరో? నేనే అయ్యారు, ఏంటి అలా చూస్తున్నారు అన్నాడు. ఇంత తెల్లగా ఎలా తెల్లారి బయటికి చర్మం ఏమైనా మార్చావా? లాస్ట్కి ఏమొచ్చింది తెలుసా ఈయన గారికి? అది ఏమైందంటే చర్మం ఊడిపోతుంది, పైపే చర్మం ఊడిపోతుంది. ఇక తర్వాత లోపల ఉన్న కన్నంతా బయటకు వస్తుందంట. భయం వేసి పారేసాడు కదా దాన్ని. మళ్ళీ మామూలు చర్మం వచ్చేసింది. ఇది రాసినంతసేపు తెల్లగా ఉన్నాడు అంటే చర్మం అంతా ఊడిపోతుంది, పై చర్మం అంతా, లోపల ఎర్రని చర్మం వచ్చేసింది. డాక్టర్ గారు చూసి అన్నాడంటే, బాబు నువ్వు ఎట్టగా రాసేసాడంటే మొత్తం కండలు వచ్చేస్తుంది. యోబు గారు కనుక ఎలా కండ్లు ఊడిపోయింది, నీకు కూడా అలాగనే కండ్లు ఊడిపోతే అనగానే అప్పుడు ఆపేసాడు. ఇక మళ్ళీ మామూలు చర్మం వచ్చేసింది, మళ్ళీ నల్లగా తయారైపోయాడు. ఈయన ఏం చేశాడు, మైకేల్ జాక్సన్ గారు తన శరీరం మొత్తం మార్చేస్తున్నాడు చర్మం వేసేసుకొని. కానీ దానివల్ల ఏమైంది తెలుసా, తనలో శరీరంలో అన్ని మార్పులు జరిగేసరికి తట్టుకోలేక రకరకాలైనటువంటి రుగ్మతలు, రకరకాలైనటువంటి వ్యసనాలకు వెళ్ళిపోయాడు. ఆ బాధ భరించలేక. మన ఈ మధ్య కూడా ఎవరు అమ్మాయి ఇలాగే చేయించుకుంటే ఆమె తట్టుకోలేక చచ్చిపోయిందని తెలుసా మీకు? దానికని ఒక మాట ఉంటుంది చూడండి, ఎక్కడంటే అదే ఇర్మియా గ్రంథంలోకి రండి, 13 వచ్చింది చదువు, 13:23. కూషు దేశస్థుడు తన చర్మం మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకోగలిగితే కీడి చేయడానికి అలవాటు పడని మీరును మేలు చేయ వల్లబడని కాదా? హల్లెలూయా. ఇప్పుడు పులి చర్మాన్ని మార్చుకోగలదా? మార్చుకోలేదు. అలాగే కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోవాలా? కూషు దేశం అని అంటే ఈ రోజున ఇంగ్లాండ్, బాగా డబ్బున్నవాళ్ళు, బాగా రూపాయి ఎక్కువ ఉన్నవాళ్ళు చర్మాన్ని అయినా సరే మార్చేసుకోగలరు. ఇది మొన్న లాస్ ఏంజల్స్, ఈ అమెరికా ఆయన జాక్సన్ గారు కూడా లాస్ ఏంజల్స్లో ఉన్న ఆయనే. చర్మాన్ని మార్చుకోగలడా? ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళు కూడా చర్మాన్ని మార్చుకోగలడా? కానీ ఇప్పుడు మార్చేస్తున్నారు. ఆ రోజుల్లో అయితే మార్చుకోలేరు దేవుడిచ్చిన చర్మాన్ని, ఈ రోజున మార్చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఒకవేళ మార్చుకోగలిగితే కీడు చేయడం ఆడబడని మీరు మేలు చేయవల్లపడనే కదా. హల్లెలూయా. మరి అన్నీ మార్చేసుకుంటున్నారు కదా, మార్చట్లేదా? మార్చున్నారా? హెయిర్ స్టైల్ మార్చేస్తున్నాం, మీసం మార్చేస్తున్నారు మగవాళ్ళు, ఆడవాళ్ళు ముళ్ళు మార్చేస్తారు, పైట్ సింగులు మార్చేస్తున్నారు, చీరలు మార్చేస్తారు, చెప్పులు మార్చేస్తారు. అండి జీవితంలో రకరకాల వంటకాలు కూడా ఈ రోజున ఒక రకం వంట చేస్తారు, రేపు పొద్దున మార్చి వంటకం చేస్తారు. మరి ఇవన్నీ మార్చిన వాళ్ళు, ఇది మార్చగలిగిన వాళ్ళు కీడు చేయటం మానేసి మేలు చేయటం మార్చలేరా? మారరా? కీడు చేయటం మానేసేయి, మేలు చేయి నేర్చుకో. ఆమేన్. అది మారాలి. ఆమేన్. కీడు చేయాలి, వాళ్ళకి అట్ట చేయాలి, అది నన్ను చూసి భయపడిపోవాలి. అది అట్లా ఉండకూడదు. ఇక్కడైనా సరే కీడు చేయటం మానేసే మేలు చేయి నేర్చుకో, అది మారు అని అన్నాడు. హల్లెలూయా. ఫిలిష్తీయులు ఎప్పుడు చూసినా ఇజ్రాయేలు మీద కీడు చేయటం వాళ్ళ పని.
పాపం ఇజ్రాయేల్ కాస్త తక్కువగా ఉండేవాళ్ళు, ఆర్థికంగాని సామాజికంగాని. అంతే, వాళ్ళ మీద కీడు చేయడానికి ఫిలిష్తీయులు బాగా డబ్బున్నవాళ్ళు, బలగశాలు, చాలా ఆయుధాలు సంపత్తి వాళ్ళకి బాగా ఉంది. అది చూసుకొని విర్రవిగి ఇజ్రాయేల్ మీద ఎప్పటికప్పుడు అసలు ఏ ప్రకటన లేకుండానే దొమ్మికి వచ్చేసి వీళ్ళ పొలాల మీద పడిపోయి వీళ్ళకి ఆస్తులు లాగేసి వీళ్ళ కుప్పలు వేసుకొని కుప్పలను కూడా తగలెట్టేసి నానా బేభత్సం చేసేవాళ్ళు. వాళ్ళు భయపెట్టేసేవాళ్ళు. వీళ్ళ పిల్లల్ని కూడా రప్చర్ చేసేవాళ్ళు. వాళ్ళు వీళ్ళ భార్యల్ని బాధ పెట్టేసేవాళ్ళు. కారణం ఏంటనంటే కీడు చేసే మనసు. ఎంతసేపు కూడా కీడు చేసి వాళ్ళని భయపెట్టాలి. కీడు చేస్తే ఎంతకాలం భయపెడతావు? కీడు చేసి ఎంతకాలం భయపెట్టగలవు? అదే అంటున్నాడు ఇక్కడ. మరి మీరు కీడు చేయటం మానగలరా? మేలు చేయగలరా? ఎవరన్నా? చాలా కష్టం. అదే అంటారు, పుట్టుకతో వచ్చిన స్వభావం పోదే కాదు. ఎంతసేపు కీడు చేసే మనసు పుట్టుకు నుంచి స్టార్ట్ అయిందంట. అది ఇక అది పెద్ద అయినా కూడా పోయిద్దా? పోది. ఎంతసేపు కీడు చేయాలని మనసాక్షి. మరి ఇలాంటి వాడిని ఎవడు మార్చగలడు? ఇప్పుడు పౌలు ఉన్నాడు, సౌలు గారు ఉన్నాడు. సౌలు గారు ఎంతసేపు కూడా దేవుని బిడ్డలను కీడు చేయటమే పని చేశాడు. ఎప్పుడు పోయింది ఆ మనసు? ఎవరు మార్చారు? దేవుడే మార్చగలిగాడు. హల్లెలూయా. ఇప్పుడు మనిషి కీడు చేసే మనిషిని, దుర్మార్గం మనిషిని, వ్యభిచార మనిషిని, నరహంతక మనిషిని, వాడు ఎలాంటి దుర్మార్గుడైనా సరే మార్చగలిగిన వాడు నీ వల్ల ఇద్దా? నువ్వు మార్చగలవా? మార్చు అని అంటున్నాడు దేవుడు ఇక్కడ. నీ డబ్బు మార్చుద్దా? నీ తెలివితేటలు మారుస్తాయా? నీ బోధన మార్చుద్దా? కాదు. మార్చాలి అని అంటే యేసువారి దగ్గర మాత్రమే, ఆయన మాత్రమే కీడు చేసేవాడు మార్చగలడు. అలాగే కీడు చేయటం పరిగెడుతున్నట్టు అతన్ని దేవుడు ఎప్పుడైతే కనబడ్డాడో సౌలు గుర్రం నుంచి కింద పడిపోయే దెబ్బకి మారిపోయాడు. హల్లెలూయా. ఎవరు మార్చారు? దేవుడు మార్చాడు. అందుకే అన్నాడు, మీ వల్ల కాదు. అసలు మీ కీడు చేయటంలోనే, మేలు చేసే మనసులోనే మారట్లా మీరు. భార్య మంచి వంటకం చేసినా కానీ, మొన్న కూడా చెప్తున్నారండి, చక్కని వంట చేసిందంట. అంతే, తిన్నాడు, లెగ్ కొట్టేసేసి పీక మీద కాలేసి పొట్ట మీద కాలేసి మళ్ళీ వాళ్ళ అక్కడో ఫోన్ చేసి ఎక్కడో ఫారిన్లో ఉంటే, అక్కో వేసేస్తున్నా, కేసు ఏదైనా వస్తే నా మీద మీరే చూసుకోండి. వేసారా తమ్ముడు? ఎట్లాంటి బ్యాచ్ ఉన్నారండి లోకంలో. వాళ్ళలాంటి కూతురే కదండి ఈ అమ్మాయి. పిల్లలు మళ్ళీ ఆడపిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు ఏడుతున్నారు. వీడు తాగొచ్చి కొట్టేసి ఆమె వండింది తింటమే కాకుండా ఎన్ని సంవత్సరాల నుంచి అండి, ఎన్నో సంవత్సరం పెళ్ళి అయింది నుంచి తంతు. ఈయన మార్చగలిగిన వారు ఎవరున్నారు? ఎవరు మార్చగలరా? దేవుడు మాత్రమే మార్చగలడు. హల్లెలూయా. పోలీసులు లాఠీలు మార్చలేకపోతున్నాయి, లాయర్లు జడ్జీలు మార్చలేకపోతున్నాయి. ఈ లోకంలో ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? లోకంలో జడ్జీల దగ్గర ఎన్ని కేసులు తల పట్టుకుంటున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే ఇలా మార్చగలిగిన వాడు ఎవడో లేడు. సిఐ గారు అన్నాడు నాతో, ఏమండి మీరు మైకులు పెట్టుకోండి కానీ సౌండ్ తగ్గించుకోండి, మేము మిమ్మల్ని ఏమన్నా. కానీ విషయం ఏంటంటే మాకెందుకు మీరంటే ఆనందం అని అంటే, మా లాఠీ వల్ల మారినోడు మీ వాక్యం ద్వారా మారుతాడండి అన్నాడు. హల్లెలూయా. ఎవరు మార్చగలడు మనిషిని అంటే దేవుడు వాక్యం మార్చుద్ది. ఆ వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఆ వాక్యం ఎవరండి? దేవుడు అండి. దేవుడే మనిషిని మార్చగలడు. అంతే, ఎక్కడ ఎవరి వల్ల కానే కాదు. ఎవడో దేన్ని మార్చలేడు. దేవుడు మాత్రమే మార్చగలడు. మీరు నమ్మిలో ఉంటే చెప్పలు కొట్టాలి. దానికి దానియేలు గ్రంథం 2:21 చూద్దాం. దానియేలు గ్రంథం 2:21. ఆయన కాలములను సమయములను మార్చువాడండి. హల్లెలూయా. చప్పలు కూడా హల్లెలూయానండి. ఎందుకన్నాను తెలుసా? ఒక ఆమెని ఒక జ్యోతిష్కుడు అన్నాడంట, వీళ్ళ కాలం బాగాల, దాన్ని రోజులు బాగాలేదంటారు కదా. ఏమంటారండి? మా రోజులు బాగాలేదండి, మా టైం బాగాలేదని అంటారు. టైం బాగాలేదు అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారంట, మీ టైమే, మీ కలికాలం టైమేనా? కలికాలం. ఏం కాలం అది? కలికాలం అంటే ఏంటి? కలి అంటే కష్టకాలం అని. మీ కలికాలం వచ్చేసిందైనా, కలికాలం కష్టకాలం. ఇక మీ కాలాన్ని మార్చగలిగిన వాడు ఎవడలేడు. మార్చాలి అంటే మేము అది చేయాలి ఇది చేయాలని అంట. వీళ్ళు వచ్చారు, అది చేశారు ఇది చేశారు ఏదేదో చేశారు, కానీ వీళ్ళ జీవితాలు మాత్రం మారినాయా? మారలా. ఇంకా అట్టడికి వెళ్ళిపోయారు. అక్కడికి వారు యేసయ్య దగ్గరికి వచ్చారు. ప్రభు వారి జీవితాన్ని ఇట్టే మార్చేశాడు. హల్లెలూయా. అద్భుతంగా మారిపోయారండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. పెళ్లి పెట్టారు అబ్బాయికి అమ్మాయికి. పెళ్లి పెట్టిన తర్వాత పెళ్లి కొడుకు తల్లి వచ్చి నా దగ్గర స్టేజ్ దగ్గర, అయ్యారు కాలం టైం చూడండి ఒకసారి, 12:05 తాళి కట్టించేయండి అంత.
అమ్మ బియ్యం చేసింది పావు తక్కువ 12ంటికి, మరి పాటలు పాడాలా? ఓ పాట పాడి వచ్చేసేవేంటన్నా? కాదయ్య గారు 12 గంటల 5 నిమిషాలు ఖచ్చితంగా తాళి కట్టి మీరు ఏమైనా చేసుకోండి అంట. అది మంచి కాలము, శుభకాలము. కాలములు సమయంలో దేవుని ఆధీనంలో, నీ ఆధీనంలో లేదో. ఎవరు చెప్పారు? ఆ కాలాన్ని కూడా సరిచేయగలిగిన వాడు, పవిత్రపరచగలిగిన వాడు యేసు ఒక్కడ మాత్రమే. హల్లెలూయా. అందుకంటే ఆయన కాలములను సమయములను మార్చువాడు. హల్లెలూయా. దానిలో ఏ దోషమును ఆయన మార్చేస్తాడు. ఆమె కుదరదయ్య గారు, ఆ టైం కట్టండి, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు అందండి. నాకు ఎందుకు వచ్చింది ఆ పాటలు ఆపండి ఒకసారి. ఆ చూశానండి 12 గంటల 5 నిమిషాలు తాళి కట్టవే అన్న. కట్టించేసాం తాళి 12 గంటల 5 నిమిషాలకి. ఆ ప్రకారంగా కుర్రోడు పెళ్ళి అయిపోయింది. ఇంకో చోట ఇక ఆ తర్వాత మళ్ళీ వాక్యాలకి తాళి కట్టించి కూర్చోబెట్టి వాక్యాలు చెప్పాం, పాటలు పాడాం, అంత రివర్స్ అనమాట. అదేమంటే ఆ కాలం మంచిదంట. కాలమును మార్చగలిగినవాడు ఆయన మాత్రమే. కాలంలో ఏ అశుద్ధం ఉన్నా మార్చేవాడు ఆయనే. ఇంకో తల్లి వచ్చింది, వాళ్ళ అబ్బాయి పెళ్ళాడు. పెళ్ళి వచ్చి అంది, అమ్మ మరి పెళ్ళి 10:30కి స్టార్ట్ చేద్దాం. ఆ 1:30కి 1 గంటకి అయిపోద్దమ్మా, చక్కగా 2 గంటలు మెసేజ్లు కానీ పాటలు కానీ బాగుంటుందమ్మా. ఆవిడేమన్నా, అయ్యా కాలముల సమయంలో ఆయన ఆధీనాలు ఉన్నాయి. ఆయా కాలంలో ఆయా సమయంలో దేవుడు తన కార్యమును జరిగించాడు. యాకోబులో శకునం లేదు, ఇజ్రాయెల్లో మంత్రం లేదు. చెప్పండి అందరూ, యాకోబులో శకునం లేదు. యాకోబు దేవుని బిడ్డలు, యాకోబు క్రీస్తు సైన్య సాహసం. ఇజ్రాయెల్లో మంత్రం లేదు. ఆమేన్. ఆయా కాలం నుండి దేవుడు తన కార్యమును జరిగించేస్తాడు. అక్కడ ఏ దోషం ఉన్నా దాన్ని మార్చేస్తాడు. ఆమేన్. మీ ఇష్టమయ్యా, ఆ ఏ టైము దేవుడు ఆ సమయానికి ఇస్తే ఆ సమయంలో తాళి గడిచేయండి అంది. ఈ తల్లి దగ్గర 12:30కి తాళి కట్టే టైం వచ్చింది. అమ్మ టైం ఏమన్నా, మీ ఇష్టం కదా, దేవుని చిత్తం. 12:30కి తాళి కట్టారు హ్యాపీగా. ఎవరో ఒక ఆయన వచ్చండి, ఏంటండి మిట్ట మధ్యాహ్నం తాళి కడతావంటే, మరి ఎప్పుడు అర్ధరాత్రి ఇక్కడ కట్టాలా? పట్టపగలు తాళి కడతావు. నువ్వు ఎప్పుడు కట్టేవా తాళి? పట్టపగలు కట్టేవా, అర్ధరాత్రి కట్టేవా? అర్ధరాత్రి కడతాం తప్పు కాదు, మిట్ట మధ్యాహ్నం కడతాం. ఏంటండి మిట్ట మధ్యాహ్నం 12 గంటల కట్టగా అని అంటున్నారంట ఆమెతో. ఆ ఉందంట దేవుని చిత్తం అంతే. ఆయన ఏదైనా 12 గంటలకి ఇది అదే మంచి కాలం కాదమ్మా. ఏ కాలమైనా సరే శుద్ధ కాలంగా చేయగలిగిన వాడు ఆయనే, శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే కాలములను నిర్ణయించి నడిపిస్తుంది ఆయనే. అవునా? డే అండ్ నైట్ ఎలా వస్తుంది? ఇద్దరిగానే వచ్చింది. మనం తిరిగితే వస్తుందా? ఈ భూమి తిరుగుతుంటే డే అండ్ నైట్ అవుతుంది. అవునా? మరి ఈ భూమిని తిప్పువాడెవడు? యోబు గ్రంథంలో రాయబడింది, భూమిని శూన్యంలో వేలాడవేశాడు దేవుడు అని ఉంది. హల్లెలూయా. సైన్స్ ఏమో ఈ మధ్య చెప్పింది, ఐన్స్టీన్ గారు ఎవరో కనుక్కున్నాడు, ఇది న్యూటన్ అనుకోండి కనుక్కున్నాడు. ఏది మన ఒక దగ్గర 1700 సంవత్సరం 1600 సంవత్సరం కనుక్కున్నాడు ఆయన. కానీ బైబిల్లో క్రీస్తు పూర్వం 1300 సంవత్సరాలు యోబు గారి ద్వారా దేవుడు చెప్పించాడు. హల్లెలూయా. మీరు ఒకసారి సైన్స్ గురించి అంతా చెప్పే, మీకు సైన్స్ ముందా దేవుడు ముందా? దేవుడి ముందు. ఆ దేవుడే బైబిల్లో అన్ని విషయాలు ముందే చెప్పేశాడు. కాస్తంత అర్థం చేసుకుంటే అర్థం అయిపోద్ది బైబిల్ అంతా. అర్థం చేసుకోండి, కింద చెప్పాడు చూడు రాజయ్య గారు, అట్ట వ్యర్థంగా మాట్లాడతారు అంతే. అర్థమైతే ఎంతో బాగుంటుంది. భార్య భర్త కూడా చూడండి, అర్థం కాదు ఫస్ట్. అర్థమవుతారా? ఫస్ట్ అర్థం కాదు. పెళ్ళి అయిన 1 సంవత్సరంకు, కొంతమందికి సంవత్సరానికి అర్థమవుతారు, కొంతమందికి 6 నెలలకి. అమ్మ అర్థమైపోయిందా అంటే మీరు వాళ్ళు మీకు ముందే అర్థం చేసుకున్నారు అనుకో, మీకు అర్థమైందా అని అడగడానికి అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే ముందే అర్థం చేసుకోవడం చాలా సంతోషం. అయ్యా నీకు అర్థమైందా? ఏదో సందేహంగానే అర్థమైందిలే అంటాడు. అలా భార్య భర్తను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఉంది. పొద్దున్నే ఎదురుగుండేవాళ్ళే. మనకు ఆయన చెబుతున్నాడు, ఏమే ఊరిల్లు వస్తానే అన్నాడంట. ఎందుకంటే ఆ ఆవిడ అర్థం కావట్లేనికి ఏమనుకుంది, ఏదో పాపం పని పడింది, పనికి వెళ్తానే 4 రోజుల దాకా రాను జాగ్రత్త పిల్లలు అన్నాడంట. పాపం నిజమేనని బయలుదేరి తీపిచ్చి వెళ్తే 6 రోజుల తర్వాత వచ్చాడు, 4 రోజుల తర్వాత వచ్చాడంట. ఆ తర్వాత గొడవ వేసుకొని అంటున్నాడంట, నేను ఎక్కడికి వెళ్ళలేదే, డ్రమ్ము పక్కన దాక్కున్నానంట. 4 రోజులు ఎట్టున్నావే అక్కడ? 4 రోజులు ఎట్టున్నా అంటే నిన్నంతా చూస్తున్నానే.
అంటే పెళ్ళయి అప్పటికే 6 సంవత్సరాలు అయింది, అయినా నమ్మకం ఉందా? నమ్మాడా? ఎదురుగున్న భార్యని ఇంకా ఆ నమ్మకం కలగలేదే. అంటే ఇంకా అర్థం కాల, ఆ భార్య అర్థం కాల. అర్థం కాక ఏమన్నా సీక్రెట్గా ఏమన్నా తెలుస్తుందేమోనని ఆ ప్రకారం డ్రమ్ పక్కన దాక్కొని చూసాడా. అరే, సొంత భార్య పొద్దున్నైతే నీకు ఎదురుగా, సొంత భర్త పొద్దున్నైతే ఎదురుగా, సొంత పిల్లలు నీకు ఎదురుగా ఉండేవాళ్ళే నీకు ఇంకా అర్థం కానప్పుడు బైబిల్ నీకు అర్థమైద్దా? ఒకటి ఏంటి అడుగుతున్నారు? ఒకటికి 4 సార్లు చదివితేనే కదా అర్థమైద్ది. హల్లెలూయా. అర్థం కాక దాన్ని పట్టుకుని ఇప్పుడు భార్యని కనుక బాధినట్టు, భర్తను కనుక తిట్టినట్టుగా చేస్తే అవుద్దా? బైబిల్ క్లారిటీగా చక్కగా కూర్చొని నిదానంగా జాగ్రత్తగా చదువుకోవాలి, అంతేనా? ఏంటండి పప్పులో కారం ఎక్కువైంది అన్నప్పుడు ఏంటి అని పట్టుపట్టి పీకటమా? కాదు కదా, కాస్త నిదానంగా కాదే ఇలాగ ఉండు, ఇది కొంచెం తగ్గించు అలా చెప్పుకోవాలి. అట్లాగే నిదానంగా ఉన్నప్పుడు అప్పుడు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా, ఆ కుటుంబం కూడా పచ్చగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే బైబిల్ కూడా చక్కగా కూర్చొని నిదానంగా చదివితే ఆ క్లారిటీ అర్థమైంది. మధ్యలోది పైది కింద దోలేసి మధ్యలో చదివితే అట్టగా కొంతమంది అట్లా చదువుతారండి, పై దోలేస్తారు, కింద దోలేస్తారు, మధ్యలో చదువుతాడు. హల్లెలూయా. అలా కాదండి, ఇక్కడ మనం పరిచయం చేస్తే దేవుని వాక్యం చూస్తుందంటే కాలమును సమయంలో మార్చువాడు. ఆమేన్. నాకు ఈ కాలం కలికాలం, ఆ కాలం ఈ కాలం, నా బ్రతికి ఎట్టయిపోయింది అట్టయిపోయింది బాధపడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో నీ కాలం అంతా కూడా ఎలాంటి దరిద్ర కాలమైనా సరే, ఎలాంటి కష్టకాలమైనా సరే ఆయన ఖచ్చితంగా మార్చే దేవుడు. ఆమేన్. ఇందాక ఆ తల్లి ఏముందంటే, కాలంలో ఏ దోషం ఉన్నా ఆయనే మారుస్తాడే, ప్రార్థన చేయండి. మీరు తాళి కట్టించండి. ఆ సమయం వచ్చేసింది, చక్కగా ఆ తాళి కట్టే టైం వచ్చేసింది. ప్రార్థన చేసాం, ప్రార్థన ద్వారా తాళి కట్టేసాం. వీళ్ళు ఇప్పటికి 2 పిల్లలు కానీ హ్యాపీగా దర్జాగా ఉన్నారండి. దగ్గర 20 సంవత్సరాలు. ఆమె కానీ టైం ప్రకారం కట్టించి చూసావా, ఆ కాలమే బాగుంటుంది. దేవుడు మారుతాడో లేదో సందేహం అనమాట. దేవుడు ఆ కాలాన్ని శుద్ధ కాలంగా మారుస్తలేదు, పవిత్ర కాలం మారుస్తలేదు, ఆ కాలాన్ని పవిత్రపరుస్తలేదు అని ఒక సందేహం ఏంటండి? ఆ విశ్వాసి ఏ రోజు చెప్పినట్టు మాటను నమ్మి అక్కడ అదే టైం కట్టించడం వల్ల విడిపోయారు వాళ్ళిద్దరు. విడాకులు అయిపోయింది. ఇప్పుడు ఆయనకి దగ్గర 50 ఏళ్ళు. మొన్న ఏడుస్తున్నాడు, అయ్యా నా బ్రతికలు అయిపోయింది. ఏ కాలం అది? మీ అమ్మ చేసిన పని అయ్యా. తాళి కడితే బ్రహ్మాండంగా ఉంటారంట, టైం ప్రకారం కట్టావుగా, మరి ఎందుకు కట్టయింది? ప్రియులారా, అందుకన్నాడు కాలాలు ఆయన చేతిలో కొనేసేయాలి, సమయాన్ని ఆయన చేతికి ఇచ్చేయాలి. అప్పుడు ఆయన ఏం చేశాడు? చక్కగా ఆ కాలమును, ఆ సమయాన్ని, ఆ దినములను, వారములను, సంవత్సరమును, నెలలని ఆయన చక్కగా పవిత్రపరిచి మార్చి నీకు ఏది ఏ రీతిగా కావాలో ఆ రీతిగా మార్చి నీకు అందించే దేవుడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ దానియేలు గ్రంథం, ఆయన కాలములను సమయములను మార్చువాడండి, రాజులను తోసివేయచ్చు నియమించున్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. హల్లెలూయా. వివేకంగానే జ్ఞానంగానే కావాలంటే వివేకంగా ఉండాలి, జ్ఞానం కావాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. అర్థం లేదా? ఇదేంటండి జ్ఞానం కావాలంటే జ్ఞానం కలిగి ఉంటే ఇంకా జ్ఞానం ఎందుకు? వివేకం కలిగి ఉంటే ఇంకా వివేకం ఎందుకు అనుకున్నావా? అక్కడే ఉంది ట్విస్ట్. ఏంటంటే నీకు జ్ఞానం కావాలనుకున్నప్పుడు జ్ఞానంగా చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి. లేదా అజ్ఞానంగా ఉండకూడదు. అజ్ఞానంగా ఉంటే నీకు జ్ఞానం అందాల్సిన జ్ఞానం రాదు. స్కూల్ టైం అయిపోయింది 9:30కి. అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుంటాడు? జ్ఞానమా అజ్ఞానమా? మీరు ఎవరు స్కూల్కి వెళ్ళదా? వెళ్ళే వాళ్ళందరూ, స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ దేన్ని నేర్చుకోవాలండి? జ్ఞానాన్ని కదా నేర్చుకోవడానికి వెళ్ళేది. మరి ఎట్లా వెళ్తాడు? 9:30 స్కూల్ అయితే 1:30కి వెళ్తాడా? అప్పుడు అది ఏమంటారంటే అజ్ఞానం. అదే జ్ఞానం కలిగిన ఏం చేస్తాడంటే 6-7ంటికి లేచిపోయి టైం ప్రకారం రెడీ అయిపోయి కరెక్ట్ బెల్లి కొట్టే ముందు 1/2 గంట ముందే జ్ఞానం కలిగిన వాడికి ఉండి జ్ఞానం ఆలోచించి అక్కడ కూర్చుంటాడు. ఆమె అప్పుడు టైం ప్రకారంగా మాస్టర్ గారు వస్తాడు, అన్ని జ్ఞానాలు బోధిస్తాడు, జ్ఞానం వచ్చేది. అందుకన్నాడు జ్ఞానులకు జ్ఞానం వచ్చుద్ది. ఆమె వివేకం కలిగి ఉన్నవాడికి, విధేయత కలిగిన వాడికి విధేయత అందుద్ది. అలాగనే జ్ఞానం కలిగిన వాడికి జ్ఞానం వస్తుంది. ఆమె అందుకని పౌలు గారు ఏమన్నా అజ్ఞానులు వలే కాక కాస్త జ్ఞానంగా ఆలోచించండి అంటున్నాడు. ఆమె అజ్ఞానంగా ఉంటే ఏమైంది? నీ జ్ఞానం అంతా ఏం పొందుకోలేవు. వివేకం లేకుండా, విధేయత లేకుండా ఉంటే ఏ వివేకం దక్కదు. కాబట్టి ఇలాగ మార్చువాడై ఉన్నాడు ఆయన. ఆమేన్. మత్తయి సువార్త 21:29 వచ్చింది. మత్తయి సువార్త 21:29. వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను. ఎడబాడు వాడు పోను అని చెప్పాడు,
అంటే ఒక తండ్రికి యేసు చెప్తున్నాడు అనమాట. ఉదాహరణ ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. కుమారుడిని పొలం ఉందన్నమాట ఆయనకి. ప్రభుదేవి అంటున్నా పొలం ఉందంట. దగ్గరికి వచ్చి పెద్దోడికి వేసాడు. పెద్దోడు ఇటు రారా, పొలంలోకి వెళ్ళి కాస్త నీళ్ళు అయి పెట్టరా, పొలం అంతా సరిగ్గా చూడనాయన, వెళ్ళిన ఆయన అన్నాడంట. అన్నాడు పెద్దోడికి కొంచెం గరాణ ఎక్కువ, కొంచెం కోపం ఎక్కువ, కొంచెం పొగరు, మరి ఏదన్నా కానివ్వండి అన్నాడంటే, నేను వెళ్ళా అన్నాడంట. నేను చేయను, నా పని చేయను, ఈ పని చేయను, ఏం పని చేయను, పొలం పని చేయను, ఉద్యోగం చేయను, వ్యాపారం మీరు తెచ్చిపెట్టండి. ఒక ఆయన పెళ్లి చేశాడు. పెళ్ళయింది, తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత ఏ పనికి వెళ్తాను, ఇంట్లో పడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ అడిగింది, అరా అటు పడుకుంటే అట్టరా, భార్య రేపు పొద్దున సంవత్సరం పిల్లవాడు పడతాడు, మనం ఏదైనా పనికి వెళ్ళరా అని అంటే, పెళ్ళి ఎందుకు చేశారు అన్నాడండి. అదేంటరా కన్నంది పెళ్లి చేసేస్తారు కదంటే, అసలు ఎందుకు అన్నారు? అదేంటరా పెళ్లి చేసుకున్నాం కదా మేము, పెళ్లి చేసుకొని మరి పిల్లలంగా అంటారు, ఎవరన్నాడు అసలు మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమన్నాడు? ఇదేంట్రా ఊహ వచ్చిన తర్వాత మా పెళ్ళి అసలు నీకు ఎవరు రమ్మన్నాడు? చూసావా ఎట్టంటాడు అంటావు? అలా ఉన్నారండి లోకంలో. ఇక్కడ ఈ పెద్ద కుమారుడు ఏమంటున్నాడు చూసా, నేను అల్లా. ఇప్పుడు ఇక్కడ కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు కదా, కుర్రోళ్ళ పని అంటే మగవాడి పని ఏంటయ్యా? తిని పడుకోవటమా? మగవాడి పని ఏంటంటే ఇంటిని పోషించాలి, సంరక్షించాలి. అవునా? అది ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. మరి చాలామంది అలా చేస్తున్నారా? చూసా సౌండ్ పెద్ద రాలా. మగపిల్లలు అన్న వాళ్ళు ఏం చేయాలంటే పోషించాలి. ఇది తల్లిదండ్రులు చక్కగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతుంటారు. ఎందుకని అని అంటే చిన్న విషయం చెప్తాడు. ఇప్పుడు ఉదాహరణ ఎందుకని అంటే, రేపు పొద్దున వస్తుంది ఎవరావిడే సాటి స్నేహం వచ్చి ప్రతిదాన్ని పక్కన కూర్చొని, మరి సాటి స్నేహం అంటే పక్కనే కదా ఉండేది, ఎప్పటికప్పుడు ఏది అదేది ఇది అని అంటుంది. అలా అనిపించుకోకుండా ఉండాలి అని అంటే నువ్వు ఇప్పుడు నుంచి ప్రయోజకుడు అని తల్లిదండ్రులు నేర్పుతారు. కానీ కొంతమంది నువ్వు ఎందుకు అని అమ్మ నాన్న దగ్గర సంపాదించి తింటూ ఉంటారు, అది వేరే విషయం. అలాగ ఉండకూడదు. వీళ్ళు కూడా ఏదో ఒక సంపాదన చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండి వాళ్ళని అది దాన్ని ఏమంటారంటే, నా కాళ్ళ మీద నేను నిలబడ్డానంటాను. సరే, అలాంటి వాళ్ళు చాలా బెస్ట్. అయితే ఇక్కడ ఈ పెద్ద కొడుకు ఏంటంటే, పొలానికి వెళ్ళండి వెళ్ళాం అన్నాడు. ఇప్పుడు ఈయన ఎవడు మారుతాడు? ఇప్పుడు ఈ లోకంలో చాలామంది అట్లాంటి వాళ్ళు లేరా? పని చేయమని చేరు, పాడు చేయమని చేరు, ఎక్కడికి నిలరమంటే వెళ్ళరు, నువ్వు వెళ్ళి తెచ్చుకోపో అంటారు. అబ్బో అసలు ఎంత తీసుకొచ్చే కొడుకులు లేరా, కూతురు లేరా? మాట్లాడతలా నరలేరా? ఇప్పుడు వీళ్ళని ఎవరు మారుతారు చెప్పండి? క్రీస్తైన శాస్త్రం అలాంటి కొడుకులు అలాంటి కూతుళ్ళు చాలామంది మారిపోయారండి. ఆమేన్. ఈ రోజున వాళ్ళే ఆ యొక్క కుటుంబానికి ప్రయోజకులుగా నిలబడి పోషిస్తున్నారు. హల్లెలూయా. అది అలా మారుస్తాడు మన ప్రభువు. ఆమేన్. ఇప్పుడు